ఎరకోండి ఎరకపోడమ్మా ఎరకోండు समर्पयामि आसनं समर्पयामि वृद्धिकर्ता आयुष्यकर्ता संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वर श्री कामाक्षी देवी समेत रामलिंगेश्वर स्वामी वाరి యొక్క దివ్య నవాన్నిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఈ రోజు నుంచి వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి అనగా 26 బుధవారం సాయంత్రం 8 గంటల నుంచి స్వామివారికి అంకురారోపణ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి యాజ్ఞిక బృందం ఋత్విక బృందం వారికి దీక్షా స్వీకరణము, తర్వాత మృతి సంగ్రహణం అనగా పుట్టమట్టిని సేకరించి నవధాన్యాలను మంత్రసహితంగా పుట్టమట్టిలో బీజారోపణ చేసేటువంటి కార్యక్రమం శుభకుంభ ప్రతిష్ట రాత్రి పూర్తయ్యాయి. ఈరోజు 27వ తేదీ గురువారం ఉదయం వైదికంగా స్వామివారి యొక్క ఆలయంలో వాస్తు పర్యజ్ఞీకరణము, వాస్తు హవనము, తర్వాత ఆలయ బింబ శుద్ధి, తర్వాత వృషధ్వజ ఆరాధన, నవగ్రహ మండపారాధన, తర్వాత వృషధ్వజ కేతన పూజ, అష్టదిక్పాలక పూజ, అనంతరం బలి నివేదన, ధ్వజారోహణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ ధ్వజస్తంభంలో
స్వామివారి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుని, స్వామివారి యొక్క ధ్వజ చిహ్నమైనటువంటి నందీశ్వరుణ్ణి ఆరాధించి ఈ రోజు నుంచి ఆకాశంలో విహరించేటువంటి సమస్త దేవీ దేవతలకు, యక్ష కిన్నెర గంధర్వాదులకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ నందీశ్వరుడు ఈ రోజు నుంచి ధ్వజస్తంభం మీద కొలువు ఉండి ఆ దేవతలందరినీ కళ్యాణోత్సవం వరకు ఆహ్వానిస్తూ ఉంటారట. కాబట్టి ఆ ధ్వజస్తంభం మీద నందీశ్వరుని ఆరాధన చేసి, ఆ ధ్వజపటం మీద స్వామివారికి ఆరాధన చేసి, కుడిముద్దలు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని సంతానార్థులుగా వచ్చినటువంటి సంతానం లేనటువంటి స్త్రీలందరికీ ప్రసాదంగా ఇవ్వడం. ఈ సంతానార్థులుగా వచ్చి కుడిముద్దల్ని ప్రసాదంగా స్వీకరించినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం ధ్వజారోహణం నుంచి వచ్చే సంవత్సరం ధ్వజారోహణంలోగా ఖచ్చితంగా సంతానవంతులు అవుతారు అని ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఆ విధంగా చాలామంది ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి సంతానవంతులు అయ్యారు. వారికి కూడా వారు అమ్మాయి పుడితే కామాక్షిదేవి అని, అబ్బాయి పుడితే రామలింగేశ్వరుడు అని, రామలింగయ్య అని పేరు పెట్టుకునేటువంటి ఆచార్య శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవం ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో వైభవంగా మొదలయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాను.